మా ఊర్లో మా బుచ్చయ్య మామ కుర్మ బుచ్చయ్య మామ గొర్రెలుగా వస్తున్నాడు. ఆయన గొర్రెల కాపర్ అంటారు. ఇంకో మా మల్లయ్య మామ వస్తున్నాడు కుర్మైన, ఆయన గొర్రెల కాపర్ అంటే. వీడు ప్రొఫెసర్ అంట, వీడు మళ్ళీ చెప్పాడు ప్రొఫెసర్ కంచాలయ్య గొర్రెల కాపరి. ఎవరు అర్థం ఉందా? అర్థం లేదు. అంటే ఈయన ఇట్లా మీద అంటారు. కాబట్టి మళ్ళీ ఏమంటాడు, అంబేద్కర్ విగ్రహాలు, అంబేద్కర్ కు 1000 గుళ్ళు కట్టించి అక్కడ మీటు మేము ప్రసాదంగా పెడతాము అన్నాడు. బీఫ్ అంటే వీడెంత మనిషి ఎట్లా అంబేద్కర్ వాది. అంబేద్కర్ వాదులు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంబేద్కర్ వాదులం మేము, అంబేద్కర్ వాదులను చించుకునేటోళ్ళు కూడా అసలు అంబేద్కర్ జీవితం మొత్తం ఎక్కడన్నా మీటు బీఫ్ తిన్నట్టు, మద్యం తాగినట్టు, కనీసం స్మోక్ చేసినట్టు ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా వీళ్ళకు? ఎందుకు అంబేద్కర్ పరిపాలన చేస్తున్నారు? అంటే అంబేద్కర్ గారు ఒక మాట అయితే చెప్పారు అనేది అదే మీకే తెలిసి ఉండాలి మీరు, ఎందుకంటే బాగా అంబేద్కరిస్ట్ గా ఉన్నారు, అదొకటి రాజ్యాంగం చదివినటువంటి వ్యక్తి కాబట్టి. అంబేద్కర్ గారు చనిపోయే ముందు నేను చనిపోతా కానీ నా శవం కూడా క్రిస్టియానిటీలో చేరదు అని ఒక మాట అన్నాడు. అందుకే బౌద్ధిజం తీసుకున్నాడు అనేది ఒక మాట అయితే పెద్ద ఎత్తున వినిపించేటువంటి మాట. ఇది నిజమేనా అన్న? 100% వాస్తవం అన్న.